బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిల్ట్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పర్యావరణవేత్త పురుషోత్తం కేఏ పాల్ పిటిషన్ వేశారు. భూ కేటాయింపుల జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని పిటిషనర్లు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. హిల్ట్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పర్యావరణవేత్త పురుషోత్తం కేఏ పాల్ పిటిషన్ వేశారు. భూ కేటాయింపుల జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని పిటిషనర్లు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. రైట్ గా ఇదే అంశం సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇప్పటికే హిల్ట్ పై వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలో అయితే పిటిషన్ దాఖలు చేశారు ఇటు పురుషోత్తం అలాగే కేఏ పాల్. సో ఆ పిటిషన్ లో ఏమని పేర్కొన్నారు? డెఫినెట్ గా కూడా ఇప్పుడు దాఖలైనటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఈ పిటిషన్ కి సంబంధించి ప్రభుత్వం అంటే ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించి అయితే ఇప్పుడు వివరణ అడగడం జరిగింది. హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ లో హెల్త్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో పర్యావరణవేత్త అయినటువంటి పురుషోత్తం అదేవిధంగా కేఏపాల్ వీళ్ళిద్దరూ కూడా ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు. కేటాయింపుల్లో అంటే జరిగినటువంటి కేటాయింపులు ఏదైతుందో వాటిలో జీవో ఏదైతే ఉందో ఆ జీవోకి సంబంధించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అనేటటువంటి ప్రధానంగా కూడా చేర్చడం జరిగింది. అయితే సిబిఐ లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులతో విచారణ జరపాలంటూ కూడా ఈ మొత్తం పిటిషన్ లో పెడుతున్నారు. అయితే సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు జరపాలి. అప్పుడు అలా జరిపితేనే జరిగినటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటిలో పూర్తి స్థాయిలో జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు వస్తాయంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మొత్తం పిటిషన్ కి సంబంధించి హైకోర్టు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ప్రభుత్వం హైకోర్టుకి అయితే ఆదేశాలు జారీ చేయడంతో తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇది చాలా కీలకమైనటువంటి హిల్ట్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతుందో ఈ వ్యవహారంలో భూములకు సంబంధించి అదే విధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి వ్యవహారం అన్నింటిలో ప్రతిదానికి కూడా ఇంక్లూడింగ్ అయి ఉన్న నేపథ్యంలోనే పురుషోత్తం అదేవిధంగా కేఏపాల్ వీళ్ళిద్దరూ దాఖలు చేసినటువంటి పిటిషన్ లో డెఫినెట్ గా వాదోపవాదనలు జరగబోతున్నాయి. వన్స్ వాదోపవాదనలు జరిగిన తర్వాత ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చూడాలి. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రము దీనికి సంబంధించి జస్ట్ పిటిషన్ మాత్రమే దాఖలైంది కాబట్టి తదుపరి విచారణ ఈ నెల 29కి అయితే వాయిదా వేశారు. 29వ తేదీన దీనికి సంబంధించినటువంటి రెండు వైపుల వాదనలు అంటే ప్రభుత్వం తరపు నుంచి కూడా వాదనలు రాబోతున్నాయి. కేంద్రం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు రెండు ప్రభుత్వాల దగ్గర నుంచి కూడా వివరణ వచ్చిన తర్వాత ఫర్దర్ స్టెప్ అయితే ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.